ఇరాన్ అమెరికాల మధ్య గత 40 రోజులుగా కొనసాగిన యుద్ధం కాల్పుల విరమణతోటి యుద్ధానికి ఒక 2 వారాల పాటు విరామం వచ్చింది. ఇది ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ యుద్ధం వల్ల వచ్చినటువంటి కష్టాలు తొలగిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి, ఈ సమస్యకు ఒక పరిష్కారం కొలిక్కి వస్తుంది అనేటువంటి ఆశ ప్రజల్లో ఏర్పడింది. చర్చల ప్రక్రియ ఇస్లామాబాద్ కేంద్రంగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇది చర్చలు మొదలవుతున్నాయి. ఏదో ఒక పరిష్కారం వస్తుందేమని ఆశపడ్డారు. కానీ చర్చలు మొదలైన కొద్ది గంటలకే దానికి బ్రేకులు పడ్డాయి. చర్చలు విఫలమైపోయి ఎవరి ప్రతినిధులు వాళ్ళు వెనక్కి పరిస్థితి. మరి ఇంత పెద్ద ఎత్తునటువంటి ఆశలు రేపినటువంటి చర్చలు ఇంత తొందరగా ముగించడానికి కారణం ఏంటి? అసలు యుద్ధం 40 రోజులుగా కొనసాగుతున్నప్పుడు అమెరికా ఈ యుద్ధాన్ని అన్యాయంగా మొదలుపెట్టింది, అనవసరంగా మొదలుపెట్టింది. ఇరాన్ని అనవసరంగా దాని మీద దాడి చేసి ఈరోజు ప్రపంచానికే సంకటం తీసుకొచ్చి పెట్టింది. ఇటువంటి పరిస్థితి అయితే యుద్ధంలో తాను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫలితాలు రాలేదు. ఎదురు దెబ్బలు తగిలాయి. ఇరాన్ని లొంగ తీసుకోలేకపోయారు. అనేక మంది అధికారులని వాళ్ళ సుప్రీంని చంపినప్పటికీ కూడా ఇరాన్ కంట్రోల్లోకి రాలేదు. యుద్ధం నుంచి బయటపడే మార్గాలు ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది. ఆ యుద్ధం నుంచి బయటపడే మార్గాల్లోనే ఇది ఒక రకంగా చర్చల ప్రక్రియ అంటూ మొదలుపెట్టింది. కానీ చర్చలు ఏమైనా నిజాయితీగా జరిగితే ఇదేమైనా పరిష్కారం అవుతుంది ఏమైనా ఆశపడ్డారు. కానీ ఈరోజు చర్చల ప్రక్రియ ముందుకు సాగనివ్వలేదు. కానీ చర్చల్లో మాత్రం చర్చకు మేము రెడీగా ఉన్నాం, పరిష్కారం దొరుకుతుందని చెప్పి మాట్లాడినటువంటి ట్రంప్ చర్చలు కొద్ది గంటల్లో తేల్చేశారు. ఈ చర్చలు విఫలం కావడానికి కారణం ఏంటి? ఒకవైపు చర్చలకి 15 పాయింట్లతో అమెరికా పాకిస్తాన్కు ఒక డిమాండ్లు పంపించింది. దాన్ని ఇరాన్ దీన్ని మేము అంగీకరించట్లేదు, మేము 10 పాయింట్లు ఇస్తున్నాం, ఈ 10 పాయింట్ల మీద చర్చిస్తామని చెప్పారు. ఇరాన్ ఇచ్చిన 10 పాయింట్లను అమెరికా చూసుకొని ఇరాన్ ఇచ్చినటువంటి 10 పాయింట్ల ఆధారంగానే చర్చలు సాగిద్దామని చెప్పి అమెరికా అంగీకరించింది. ఈ చర్చలు, ఈ 10 అంశాలు డెఫినెట్ గా సమస్య పరిష్కారం దారితీస్తాయని ట్రంప్ ట్వీట్ కూడా చేశాడు. కానీ తర్వాత ఏమైంది? చర్చలు మొదలైన తర్వాత అమెరికా తను 2 అంశాలను అక్కడ ప్రస్తావించింది. మొదటిది, మీరు యురేనియంను శుద్ధి చేస్తున్నారు, రేపు మీ అణు కార్యక్రమం కొనసాగుతుంది, కాబట్టి శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని మాకు అప్పచెప్పండి. మొదటిది. 2, హార్మోజ్ జలసంధి ద్వారా ఇప్పటివరకు జరుగుతున్న చమురు రవాణా మీద మీరు కంట్రోల్ సాధించారు, మీరు అక్కడ కంట్రోల్ ఏం చేయకూడదు, దాన్ని ఎలా ఉందో అలా వదిలేయాలి, హార్మోజ్ జలసంధి నుంచి ఇరాన్ తన కంట్రోల్ వదిలేయాలని చెప్పి 2వ డిమాండ్. ఈ 2 అంశాల మీద తేల్చండి మొదట అని చెప్పి మాట్లాడాడు. అంటే ఇది ఏ రకంగా 10 అంశాల చుట్టూ ఇరాన్ మా మీద రెగ్యులర్ గా దాడులు జరుగుతున్నాయి, భవిష్యత్తులో ఇలాంటి దాడులు ఉండకూడదు. 2, కాల్పుల విరమనే కాదు, శాశ్వతమైన శాంతి రావాలి, ఈ యుద్ధాలు కొనసాగడానికి వీల్లేదు. 2, మాకు ఇంత భారీగా నష్టం జరిగింది, మాకు నష్టపరిహార సంగతి ఏంటి, ఇలాంటి అనేక అంశాల గురించి ఇరాన్ ప్రస్తావించింది. వాటి గురించి మాట్లాడకుండా మేము పెడుతున్న 2 అంశాల గురించి మీరు ఒప్పుకుంటే చర్చలు ముందుకు పోతాయి, లేకపోతే లేదని చెప్పి అమెరికా కండిషన్స్ పెట్టింది. వాళ్ళు ఇచ్చినటువంటి మాటలకి అంగీకరిస్తే చర్చలు, లేకపోతే లేదు. ఇరాన్ మేము అంగీకరించే క్వశ్చనే లేదు, యురేనియం మేము శుద్ధి చేస్తున్నాం, మేము అణ్వాయుధాలు తయారు చేయమని మేము మొదటి నుంచి చెప్తున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. కానీ అదే సందర్భంలో ఒక దేశం యురేనియం శుద్ధి చేయాలా లేదా, అణ్వాయుధ కార్యక్రమం చేయాలా వద్దా అనేది ఇంకొక దేశం ఎవరు డిక్టేట్ చేయడానికి? మా సార్వభౌమ దేశం, మా సెల్ఫ్ రెస్పెక్ట్ మాకుంటుంది అనే పద్ధతిలో వాళ్ళు అమెరికా డిక్టేట్స్ ని మేము అంగీకరించము, ఆదేశాలు మేము అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పారు. 2, హార్మోజ్ జలసంధి మీద చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం అని వాళ్ళు చెప్పారు. అంతకుముందు ట్రంపే చెప్పాడు, హార్మోజ్ జలసంధి మీరు మీ ఇద్దరం కలిపి కంట్రోల్ చేద్దామని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు మీ కంట్రోల్ అక్కర్లేదు, మేము మొత్తం ఫ్రీ చేయండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. దాని మీద చర్చలకు వాళ్ళు సిద్ధమన్నారు. లేదు, బేషరతుగా మీరు దాంట్లో హార్మోజ్ జలసంధిని ఫ్రీ చేయాలి అని ఆదేశం ఇచ్చినటువంటి పద్ధతిలో అమెరికా చర్చలు దిగింది. ఈ 2 అంశాలు ఇరాన్ అంగీకరించకపోవడం, దాంతో ఈరోజు చర్చలు విఫలమైనటువంటి పరిస్థితి. మరోవైపు ఈరోజు 10 పాయింట్లలో లెబనాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపాలని కూడా అంశం కూడా ఇరాన్ చెప్పింది. దాన్ని కూడా అమెరికా అంగీకరించింది. కానీ లెబనాన్ మీద మాత్రం ఒకవైపు చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడి చేసి 300 మంది పైగా పౌరుల్ని చంపేసింది లెబనాన్ లో. సో అక్కడ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అసలు ఇజ్రాయెల్ ఈ కాల్పుల విరమణ మేము కట్టుబడి లేము అని చెప్పి లెబనాన్ మీద యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాడు. అటువైపు యుద్ధం కొనసాగుతుంది, ఇక్కడ చర్చల పేరుతో ఇక్కడ అమెరికా వచ్చింది. ఎక్కడ నిజాయితీగా చిత్తశుద్ధితో పరిష్కారం కోసం ఎక్కడ ప్రయత్నం చేసిన పరిస్థితి ఏం లేదు. సింపుల్ గా మేము పెట్టిన కండిషన్ అంగీకరించట్లే, మేము వెళ్ళిపోతున్నాం.
ఇక భవిష్యత్తు చూడండి అని చెప్పి మళ్ళీ బెదిరింపులకు దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని ఈ రోజు ఈ చర్చల వైఫల్యానికి అమెరికా తను ముందుగానే కొన్ని ఆలోచనలతోటి చర్చలు కొనసాగకుండా బ్రేక్ చేసిపోయిన పరిస్థితి. 10 రోజులు 2 వారాలు కాల్పుల విరమణకు సమయం ఉంది. 21 గంటల్లోనే చర్చలు బ్రేక్ చేసిపోవాల్సిన అవసరం ఉంది. 1కి 2 సార్లు 3 సార్లు చర్చించవచ్చు కదా. అంటే చర్చలే ఇష్టం లేదు, తాము చెప్పినట్టుగా వింటేనే చర్చలు లేకపోతే లేదు అనే పద్ధతిలో అమెరికా వ్యవహరించింది. ఇప్పుడు చెప్తుంది హర్మౌజ్ జలసంధి నుంచి మీరు కాక అక్కడికి వచ్చే వాహనాలను, అక్కడికి వచ్చే ట్యాంకర్లను మీరు ఆపేస్తే అసలు ఇరాన్ చుట్టుపక్కల మీకు అసలు మీ దగ్గరికి ఏ ట్యాంకర్లు రాకుండా అడ్డుకుంటాం, మేము మీ పైన మేము బ్లాకేడ్ చేస్తామని చెప్పి అమెరికా ఈ రోజు బెదిరింపులకు దిగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి వెర్రిముర్రి ఆలోచనలు ట్రంప్ చాలా చేశాడు. 40 రోజులు ఎన్ని ప్రకటనలు చేశాడో, ఎన్ని విరుద్ధమైన ప్రకటనలు చేశాడో, ఇదో మరొక ప్రకటన ఈ రకంగా చేశాడు. ఇది ఇరాన్లోకి వచ్చే చమురు నౌకల్ని మేము అడ్డుకుంటాం, ఇతర దేశాలకు ఎవరికి ఇక్కడి నుంచి పోనివ్వము అని ఈ రోజు అమెరికా బెదిరిస్తుందంటే, ఈరోజు చైనాకి, ఇండియాకి వెళ్లేటువంటి చమురు నౌకలు అన్నిటిని కూడా బ్లాక్ చేస్తాం అంటే ఒక రకంగా ఇరాన్తో యుద్ధమే కాదు, తన మిత్రులతో యుద్ధం చేశాడు, తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో ఇప్పుడు యుద్ధం మొదలు పెడుతున్నాడు. మనం తీవ్రంగా నష్టపోబోతున్నాం. నిజంగా ఇరాన్కు వచ్చే నౌకలన్నింటినీ అడ్డుకోవడం అమెరికా ప్రారంభిస్తే అది ఎలా జరుగుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ అదే జరిగితే అతి పెద్దగా నష్టపోయేది ఇండియానే. మనకు వచ్చే చమురు, మనకు వచ్చే గ్యాస్ మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని అమెరికా అనుసరిస్తున్నటువంటి వైఖరి ఈ రోజు ప్రపంచానికి, ప్రపంచ శాంతికి తీవ్ర నష్టం కలిగించేది. తన డామినేషన్ కోసం, తన ఆధిపత్యం కోసం ఈ రోజు ఇరాన్ లాంటి ఒక ఇండిపెండెంట్ కంట్రీని లొంగ తీసుకునే ప్రయత్నాల్లో కొన్ని వేల మంది చనిపోయిన, భారీగా నష్టం జరుగుతున్న ట్రంప్ తన ఆధిపత్య రాజకీయాలు కొనసాగిస్తున్నాడు. ఇజ్రాయెల్ ఒక యుద్ధోన్మాదిగా తయారై చుట్టూ ఉన్న దేశాలన్నిటి మీద దాడులు చేస్తూ 100ల మంది ప్రాణాలు తీస్తున్న పరిస్థితి. ఇంకా యుద్ధం ఆగాలి, చర్చలు ఏదో రకంగా ముందు రావాలని కోరుకుందాం. ఇంకా భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా దీంట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజల యొక్క అభిప్రాయం ఈ రోజు అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెరగాలి. ఈ రోజు యుద్ధం కొనసాగొద్దు, శాంతి వైపు ముందుకు సాగాలి, అవసరమైన చర్చలు జరగాలని చెప్పి కోరుకుందాం.